ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్, నా పేరు రాజు. యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్సిపి ఈ పార్టీ యొక్క పరిస్థితిని ఫస్ట్ చూసి ఇప్పుడు ఎలా ఉంది, పెట్టినప్పుడు ఎలా ఉంది, ఈ పార్టీ ఎలా ఆవిర్భవించిందో కూడా చూసి తర్వాత దీని యొక్క పరిస్థితి ఏమి, అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారు, అధికారం కోసం ఏం వాగ్దానాలు ఇచ్చారు, అధికారం వచ్చిన తర్వాత ప్రజలకు ఏం చేశారనేది కూడా తెలుసుకున్నాం. ఈ యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇది ఒక రాజకీయ పార్టీగా ఏర్పడిందండి. వైఎస్ రాజశేఖర్ రెడ్డి, జగన్ ఇద్దరు తండ్రి కొడుకులు కాంగ్రెస్ కార్యకర్తలుగా పనిచేసిన వారి తండ్రి మరణం తర్వాత జగన్కు కాంగ్రెస్ పార్టీకి కొన్ని నివేదనలు రావడం వలన జగన్ కొత్త పార్టీ నెలకొల్పాల సంకల్పించారు. ఎందుకంటే అదే మనకు అందరికీ తెలిసే కదా, రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ కార్యకర్త. కాంగ్రెస్ కోసం రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయడానికి కోసం ఆయన ఎన్నో కష్టపడారు. కానీ ఆయన చనిపోవడంతో జగన్మోహన్ రెడ్డి గారిలో మార్పు రావడం, కాంగ్రెస్ పార్టీ అతని ఓదార్పు యాత్రకు ఒప్పుకోకపోవడం, కాంగ్రెస్ సోనియా గాంధీ మీద సవాలు విసరడం, తర్వాత పార్టీని పెట్టడం జరిగింది. 2010 నవంబర్ 29న లోక్సభ సభ్యత్వానికి రాజీనామా చేసి 2010 డిసెంబర్ 7న పులివెందల్లో నూతన పార్టీ ఏర్పాటు చేయిస్తానని ప్రకటించి 2011 మార్చిలో తూర్పుగోదావరి జిల్లాలో తన పార్టీ పేరును యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా ప్రకటించాడు. జగన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జాతీయ అధ్యక్షుడిగా ఎన్నుకోబడారు. అది తర్వాత ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎవరిది అంటే ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి అభిమానిని తొలిగా దీన్ని నమోదు చేశాడు. తర్వాత ఆ పార్టీని జగన్మోహన్ రెడ్డి గారు అతని దగ్గర నుంచి తీసుకోవడం జరిగింది. తర్వాత ఇంకా హిస్టరీ చూసుకుంటే 2014 సార్వత్రిక ఎన్నికల్లో దేశంలోని మొత్తం ప్రాంతీయ పార్టీల్లో ఒంటరిగా అధిక శాతం సాధించిన ఎన్నికల్లో అత్యధిక ఎంపీ సీట్లు గెలుచుకున్న మొదటి 10 పార్టీల్లో ఈ పార్టీ స్థానం దక్కించుకునింది. సీమాంధ్రలో మొత్తం పోలైన ఓట్లలో 44.4% సాధించి స్వల్ప తేడాతో ఓడిపోయినప్పటికీ కూడా ప్రజల మధ్యలో ఉంటూ ప్రజల కోసం ప్రజా ఉద్యమం చేపట్టారు 2014లో. తర్వాత 2019 ఎన్నికల్లో కేవలం ఆంధ్రప్రదేశ్ మీద దృష్టి పెట్టి, అప్పుడు 2014 ముందు కూడా ఈ కాంగ్రెస్ వైఎస్ఆర్సీపీ తెలంగాణలో కూడా ఉండేది, ఆంధ్రప్రదేశ్లో కూడా ఉండేది. తర్వాత ఈ ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత తెలంగాణలో పార్టీ తీసేసి ఓన్లీ ఆంధ్రప్రదేశ్ మీద దృష్టి పెట్టారు మన జగన్మోహన్ రెడ్డి గారు. 2019 ఎన్నికల్లో అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక అవకాశము, ఆయన చెప్పిన వాగ్దానాలు చూసి 2019లో ఆంధ్రప్రదేశ్ శాసనసభ 151 స్థానాల్లో విజయకేతనం ఎగరవేశాడు. 22 ఎంపీ స్థానాల్లో కూడా అత్యుత్తమ ఫలితాలు వచ్చాయి. కానీ టీడీపీకి 23 స్థానాలే వచ్చాయి. అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు 2019లో అధికారంలోకి వచ్చాడు. వచ్చిన తర్వాత ఆయన మన వాగ్దానాలు కూడా చాలా పెట్టాడండి. ఆయన పెట్టిన ఎన్నికలకు రాకముందు ఈయన మేనిఫెస్టో కూడా చేశారు. ఈ వాగ్దానాలు చూస్తే రైతులకు 12,500 చొప్పున 4 దఫాలుగా 50,000, రైలుకు కౌలు రైతులతో సహా వడ్డీ లేని రుణాలు, రైతులకు పగటిపూట 9 గంటలు ఉచిత విద్యుత్తు, రైతుల కోసం 3,000 కోట్లతో ధరల స్థిరీకరణ, ఆక్వా రైతులకు యూనిట్ రూపాయికి విద్యుత్తు, రైతు కుటుంబాలకు 77 లక్షలతో బీమా, ఆరోగ్యశ్రీ పరిధిలోకి అన్ని వ్యాధులు ఖర్చు 1000 దాటితే చాలు ఆరోగ్యశ్రీ పరిధి, కిడ్నీ సహా దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు నెలకు 10,000 పింఛను, వృద్ధాప్యించను 3,000 పెంపు, పింఛన్ అర్హత వయసు 60 నుంచి 65కు తగ్గింపు, 3 దశల్లో మద్యపాన నిషేధం, ఖాళీగా ఉన్న 2,30,000 ఉద్యోగాల భర్తీ, ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన వసతులు కల్పిస్తామని కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారండి. ఈ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన 2019 నుంచి 2024 వరకు ఆయన చేసినవి మనం చూశారు, ప్రజలు అన్నీ చూశారు. తర్వాత ఎట్లా పార్టీ దెబ్బతినింది ఏమనేది చూసుకుంటే 2024 ఎలక్షన్లకు వచ్చేగుడికి ఈ వైకాపా
ఏం చేసిందంటే అధికారంలో ఉన్న యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అతి తక్కువ స్థానాల్లో విజయం సాధించడం రాష్ట్ర చరిత్రలో ఇదే మొదటిసారి. ఎన్నున్నే 151కి 11 స్థానాలు గెలుచుకునింది. ఎప్పుడు 2024 ఎలక్షన్లకి. ప్రతిపక్ష హోదా కూడా లేకపోయింది. చూడండి ఎట్లా ఉండింది పార్టీ, ఎట్లా అయిపోయిందంటే దీనికి ఎవరు ప్రజలు బాధ్యతలా, లేదు జగన్మోహన్ రెడ్డి గారి బాధ్యతలా, కార్యకర్తల బాధ్యతలా అనేది కూడా చేశారు. 175 స్థానాలు పోటీ చేసి కేవలం 11 స్థానాలు మాత్రమే దక్కాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 1994లో జరిగిన సాధారణ ఎన్నికల్లో మిత్రపక్షాలతో సంబంధం లేకుండా ఒక తెలుగుదేశం పార్టీనే 216 సీట్లు విజయం సాధించగా అప్పట్లో కాంగ్రెస్ పార్టీకి 20 స్థానాలు దక్కాయి. చూచా విభజన ఆంధ్రప్రదేశ్ 2019లో జరిగిన ఎన్నికల్లో వైకాపాకు 151 స్థానాలు లభించగా తెలుగుదేశం పార్టీకి 23 దక్కాయి. ఈసారి ఎన్నికలు వచ్చేసరికి వైసీపీ పరిస్థితి 175 స్థానాలు పోటీ చేసి 11 సీట్లకు పరిమితమైంది. చూడండి ఎట్లా గ్రాఫ్ ఎలా పడిపోయింది ఏమి అనేది కూడా మనకు తెలుస్తుంది. దీన్ని మనం ఏమి జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఏమి ఇంత అయిందంటే మన పులివెందల్లో చూస్తే జడ్పీటీసీ స్థానాలు ఓడిపోవడం, ఇది కూడా జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే అధికారంలో ఉన్నప్పుడు ఆయన చేసినట్టు అన్నీ కాదండి, చాలా ఇబ్బంది, బూతులు తిట్టించడం కూడా చేశాయి. అందుకని సొంతం పులివెందల్లో కూడా ప్రతిపక్ష హోదా లేకుండా ఓడించారు జగన్మోహన్ రెడ్డి గారిని. ఆ పార్టీలో ఉన్న నాయకులు వాళ్ళ యొక్క పరిస్థితి 2019 నుంచి 2024 వరకు వాళ్ళు చేసిన ఈ పరిస్థితి చూస్తే చాలా పెట్టినాయి. అదే చంద్రబాబు నాయుడు గారిని నువ్వు నాశనం అయిపోతావు, 75 ఏళ్ళు వయసు వచ్చింది, ఈ పరిస్థితి ఇవాళ రేపు అన్నట్లుగా ఉంది అని వారడం ఎంతవరకు సమంజసం, అది కూడా ప్రజలు ఆలోచిస్తున్నారు. అదే ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి కూడా 75 ఏళ్ళు నిండినాయి కదా, మళ్ళీ ఆయన అంటున్నాడా అనడు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి కేసులు ఇవన్నీ ఉన్నాయి. ఇంకా చూస్తే ఈయన మన రాజశేఖర రెడ్డి గారు పులివెందల్లో కూడా 30 ఏళ్ళ నుంచి ఎలక్షన్లే లేకుండా స్థానిక సంస్థల ఎలక్షన్లో, అట్లాంటిది మన ఎలక్షన్లో అయితే ప్రజలు ఓట్లు వేసి తెలుగుదేశానికి భారీ మెజార్టీ ఇచ్చారు, జగన్మోహన్ రెడ్డి గారికి డిపాజిట్ లేకుండా చేశారు. ఎందుకు ఇది అంతా అంటే పులివెందల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారికి కొంచెం ప్రజల్లో సానుకూలం లేదు. ఎందుకంటే సొంత బాబాయిని హత్య చేయించిన వాళ్లకు వత్తాసు పలుకుతూ తల్లిని చెల్లిని దూరం చేసుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ ప్రజలు ఆ నిజ స్వరూపాన్ని గమనించారు పులివెంద ప్రజలు. మళ్ళీ ఇంకోటి కూడా ఏం మాట్లాడంటే రాహుల్ గాంధీ ఏపీ గురించి మాట్లాడలేదని, రాహుల్, చంద్రబాబు, రేవంత్ రెడ్డి ముగ్గురు ఆట్లైన్లో ఉంటారని పొంతనలేని వ్యాఖ్యలు చేసి అది కూడా జగన్మోహన్ రెడ్డి గారు నవ్వుల పాలు అయ్యారు. ఎందుకు చెప్పండి, అది నవ్వుల పాలు అయ్యారు. ఇప్పుడు దొంగ ఓట్లు అన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రాహుల్ గాంధీ గారితో కలిపి ఉద్యమం చేయాలి. ఎందుకు పరిస్థితి అంటే తెలుస్తుంది కదా ఎట్లా ఏమి అనేది కూడా మనకు తెలుస్తుంది. ఇంకా చూస్తే ఈ మన జగన్మోహన్ రెడ్డి గారు చేసుకున్న ఈ పొరపాట్లు ఏమిటంటే ఈ సరైన మినిస్టర్ లేకపోవడం, దీనికి అన్నీ కూడా అయింది. కానీ పులివెందల్లో చూస్తే జగన్ పార్టీకి డిపాజిట్ దక్కదనేది కూడా తెలుగుదేశం నాయకులు కూడా ఊహించలే. కానీ అది 14 మాసాలు అయినందున ఉప ఎన్నికలు జరిగితే కూటమి ప్రభుత్వానికి వస్తాయని తెలిసేది, కానీ ఇట్లా డిపాజిట్లు లేకుండా పోతాయనేది కూడా తెలుగుదేశం పార్టీలు కూడా ఊహించలేదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ ఇప్పటికీ చాలా డీలా అయిపోయింది. ఇప్పుడిప్పుడే ఇంకా చూస్తే అది కొంతమంది కార్యకర్తలంతా బయట వెళ్ళిపోతున్నారు. దీని పరిస్థితిని చూసుకుంటే చాలా ఉంది. ఇంకా ఎప్పుడు యాడికన్నా వెళ్ళినా కూడా జనాలు వేసుకుపోవడం, వెనకాల సీఎం అనిపించుకోవడం, ఈ పేటీఎం బ్యాచ్ని వెనకంట పెట్టుకోవడం, ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి మైనస్లు అవుతున్నాయి. ఏదన్నా చూస్తే తెనాల్లో చూస్తే గంజాయి వాళ్ళను వెళ్ళడం, ప్లస్ ఇంకా చాలా తావుల పర్యటనకి వెళ్తూ ఉంటారు. బంగారపాలెంలో వెళ్తే మామిడి రైతులను ఆ మామిడికాయలను రోడ్ల మీద తొక్కించడం, ఇది చూస్తే ఇంకా మన గుంటూరులో అక్కడికి వెళ్ళి సింగయ్య అనే కార్యకర్త చనిపోవడం, ఇవన్నీ కూడా ఎక్కడ పర్యటనకి వెళ్ళినా కూడా అది జగన్మోహన్ రెడ్డి గారికి వస్తుంది. కానీ పులివెందల్లో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అసలు విషయం వాళ్ళు కనిపించారు.
ఎందుకంటే ఇప్పుడు చూడండి వాళ్ళ పరిస్థితి చూడండి, పులివెందులు డిపాజిట్లు రాకపోవడం ఏందండి వైఎస్ఆర్సీపీకి. ఇవన్నీ చూస్తే చాలా జరిగింది. ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు చూడండి 30 ఏళ్ళ పాటు తెలుగుదేశం వాళ్ళు పులివెందుల్లో నామినేషన్ కూడా వేయలేదు. అక్కడ నామినేషన్ వేస్తే వాడిని బెదిరించడం, కొట్టడం, చంపడం. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 11 మంది నామినేషన్లు వేశారు. ఎవరు ప్రచారం వాళ్ళు చేసుకోగలిగారు, అంతా చేశారు. ప్రజలు ఎలా ఓట్లు వేశారో అలా గెలిచారు. కానీ వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కానీ, అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కానీ పులివెందుల్లో ఎవరైనా నామినేషన్ వేయాలంటే కూడా చాలామంది వేసేవాళ్ళు కాదు. వేసినా కూడా రాత్రి బెదిరించేవాళ్ళు. రాజశేఖర రెడ్డి గారు కానీ, వివేకానంద రెడ్డి గారి హయాంలో కానీ, ఇట్లా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కానీ ఇలా పులివెందుల్లో ప్రజల్లో కూడా మార్పు వచ్చింది. ఇప్పుడు మార్పు వచ్చి 30 ఏళ్ల తర్వాత ఎలక్షన్లు జరిగితే స్థానిక సంస్థల ఎలక్షన్లో స్వేచ్ఛగా ఓట్లేసి టీడీపీకి పట్టం కట్టారు. పులివెందుల్లో డిపాజిట్ కోల్పోయారు. దీన్ని బట్టి చూస్తే జగన్మోహన్ రెడ్డి గారిలో మార్పు వస్తుందా, లేదు వైఎస్ఆర్సీపీ ఇలాగే మేము చేస్తాము అని చూస్తారా? ఇప్పుడు చూడండి, విజయసాయి రెడ్డి గారు దూరం వెళ్ళిపోయారు. అందరూ పదవి ఉన్నప్పుడు అందరూ ఉన్నారు, పదవుల తర్వాత ఎవరో అక్కడ వెళ్ళిపోయారు. ఎంత అనేది ఇప్పుడు పరిస్థితి చూస్తుంది. ఎందుకంటే ప్రజల్లో ఉండే ఈ మార్పు మనం ఏం చేయలేము. కాబట్టి ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని అర్థాలు చేసుకుంటే ఉండాలి. నిజానికి పులివెందుల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబానికి బయట ప్రచారం జరుగుతున్న స్థాయిల్లో ప్రజల్లో మద్దతు లేదు. 96లో లోక్సభ ఎన్నికల సందర్భంగా ఈ విషయం రుజువైంది. అప్పుడు కడప లోక్సభ స్థానం నుంచి రాజశేఖర రెడ్డి పోటీ చేశారు. చంద్రబాబు అప్పుడే ముఖ్యమంత్రి అయ్యారు. జిల్లా ఎస్పీగా ఉమేష్ చంద్ర ఉన్నారు. ఎన్టీఆర్ని ధిక్కరించి పార్టీని సొంతం చేసుకున్న చంద్రబాబుకు నేటి ఎన్నికలు విషమ పరీక్షగా మారాయి. దీంతో మెజార్టీ స్థానాలు గెలుచుకోవాలని తప్పని పరిస్థితి చంద్రబాబుది. ఈ నేపథ్యంలో కడప పైన కూడా ఆయన దృష్టి కేంద్రీకరించారు. ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించేలా చూడాలని ఆయన జిల్లా ఎస్పీ ఉమేష్ చంద్రను ఆదేశించారు. ఉమేష్ చంద్ర పులివెందులపై దృష్టి కేంద్రీకరించి రిగ్గింగ్ జరగకుండా కఠిన చర్యలు తీసుకున్నారు. మిగతా అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా ఎన్నికలు స్వేచ్ఛగా జరిగేలా ఏర్పాట్లు చేశారు. దీంతో వైఎస్ రాజశేఖర రెడ్డి ఓడిపోయే పరిస్థితి ఏర్పడింది. చివరి నిమిషంలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు మనసు మార్చుకొని పులివెందుల్లో కాస్త చూడనట్లు నిలవలసిందిగా అధికారులను ఆదేశించారు. ఫలితంగా కేవలం 5,000 ఓట్లు పైసలుకుతో మెజార్టీతో రాజశేఖర రెడ్డి గారు నెగ్గి పరువు దక్కించుకున్నారు. అట్లా మనం అనుకున్నారు పులివెందుల జగన్మోహన్ రెడ్డి గారు అడ్డా ఏం లేదు, ప్రజల్లో తేలిపోయింది. ఎందుకంటే అక్కడ ఉండే ప్రజల్లో కూడా మార్పు వచ్చారు. ఎందుకంటే వివేకానంద రెడ్డి గారిని చనిపోవడం, ఎవరు చంపారో కూడా అర్థం కాకపోవడం, శర్మిల గారిని, విజయమ్మ గారిని ఇబ్బందులు పెట్టడం, ఆస్తుపాస్తులు కాడ, ఇది పులివెందుల ప్రజలు గమనించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ.